ఎందుకు ఏం చేస్తాడంటే ఏం చేస్తారు అంటే ఏంటంటారు వాళ్ళు రోల్ ఇంకా ఏంటంటారు? సపోర్ట్ చేస్తారా దీనికి, లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు మేల్కొని వీళ్ళ వల్ల మీకు జరిగేది అన్యాయం తప్ప ఏ న్యాయం జరగదని గుర్తించి వాళ్ళు పద్ధతిగా ఉంటారా అన్న దాని మీదే ఫ్యూచర్ మొత్తం, కాశ్మీర్ ఫ్యూచర్ మొత్తం, ఇండియా ఫ్యూచర్ మొత్తం, టెర్రరిజం ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అవుతుంది. 1,00,000 మంది ఉంటారు సార్ మీరు అన్నట్టు పబ్లిక్. ఆ 1,00,000 మందిలో ఒకరో ఇద్దరో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర జరుగుతుంటాయి అది పొరపాటు. మనకి మామూలు సివిల్లో కూడా జరుగుతుందండి. ఇప్పుడు మామూలుగా మీరు హైదరాబాద్లోనే తీసుకున్నారు, హైదరాబాద్లో క్రైమ్ అవ్వదా? కానీ 90-95% హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో నీట్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు కాబట్టి క్రైమ్ ఫ్రీగా ఉంటుంది. కానీ 5% క్రైమ్ చేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కాశ్మీరీ పబ్లిక్ అట్లీస్ట్ 80-90% అంటే మెజారిటీ ఆఫ్ కాశ్మీరీ పబ్లిక్ షుడ్ యునైట్ అగెయిన్స్ట్ దిస్. అలా కాదు మేము ఇంకా దీన్ని ఎంకరేజ్ చేస్తాము అని అంటే మాత్రం ఆర్టికల్ 370 ముందు ఏ సిచ్యువేషన్లో కాశ్మీర్ ఉందో అదే సిచ్యువేషన్లోకి మళ్ళీ కాశ్మీరీస్ వెళ్ళిపోతారు. ఇప్పుడు టెర్రరిస్టుల టార్గెట్ కూడా ఎయిమ్ కూడా అదే కదా. ఎందుకంటే ఫైనాన్షియల్ సోర్సెస్ అన్ని కూడా కట్ చేస్తే మళ్ళీ వీళ్ళు తిరిగి టెర్రరిజం వైపు వస్తారు అనేది వాళ్ళు ఇప్పుడు గోల్. సో ఇప్పుడు అది వాళ్ళు అనుకున్న గోల్ని ఇంప్లిమెంట్ చేశారనుకోవచ్చా? ఒక రకంగా చూస్తే ఇనిషియేట్ చేసింది అయితే అందుకే అండి.